ఈ కేసీఆర్ కొడుకుతోనే వాళ్ళ పార్టీ సర్వనాశనం అయిపోయింది. ఈయన ఎలక్షన్లు ఎవరు విడవలే. పాప ఆ పెద్ద ఆయన ఎంత బాధపడుతుండే, పాపం ఎంత ఆవేదన చెందుతుండే కొడుకు ఒకటి. పాపం ఆ నడుము ఇరిగిందో ఈ మూర్ఖుడు ఇరగొట్టిండు. నా డౌట్ వస్తుంది పాపం. ఆ పెద్ద ఆవేదన చూస్తే బాగా అనిపిస్తుంది పాపం. ఇంత టార్చర్ చేసారు పెద్దనను, ఆ పెద్ద మనిషిని. ఎంత అహంకారం అంటే ఇంకా అహంకారం పోతలేదు. ఇంకా పైనుంచి ఊడిపడ్డాడు. నీకు రాజకీయాలు నీకేం తెలుసు, ప్రజల బాధలు నీకేం తెలుసు? నువ్వు పారాషూట్ లీడరు, నువ్వు ఫెయిల్యూర్ కొడుకు. పారాషూట్ లీడరు, పైకి ఊడిపడ్డ పారాషూట్ లీడరును, ఫెయిల్యూర్ కొడుకు నువ్వు. నేను కాదు, మా అయ్య పేరు చెప్పుకొని రాలే, నేను మా తాత పేరు చెప్పుకొని రాలే. కిందికి గ్రౌండ్కి వెళ్ళి కొట్టాడి లాఠీ దెబ్బలు తిని కేసులు భరించి జైల్లోకి పోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకొని ఈరోజు సమాజం కోసం పనిచేస్తున్నాను నేను. నువ్వేం చేసినావు? అమెరికాలో చిప్పలు కడిగి తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో టక్కనొచ్చి జెండా పెట్టి జై తెలంగాణ చెప్పి నువ్వే పోటీ కానీ తోపు కానీ చెప్పి మీ అయ్య పేరు చెప్పుకొని వచ్చి నువ్వు లీడర్ పోయినావు. ఇవాళ తెలియదు నీ ముడతల షర్టు చూపట్టన్నా ఫోటో అందరికి చూపట్టా. నీ ముడతల షర్టు రబ్బర్ చెప్పులు ఫోటో చూపట్టన్నా అందరికి. నువ్వా నా గురించి మాట్లాడేది? రమణ్, మీ అయ్య రమణ్ సవాల్ చేస్తున్నా. రమణ్, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ మీ అయ్యేస్తే చలో వెమ్లవాడ గుడి దగ్గరన, కొండగట్టు గుడి దగ్గరన నేను చర్చకు సిద్ధం. లేకుంటే అన్ని మూసుకొని ఇంట్లో పడు. నీ అహంకారం మీద చూపడితే ఎవ్వడు ఒక్కడు. ఇంకా అధికారం అనుకుంటున్నావు బిడ్డ. పిలిచి లోపడు పిలిచేటి ఇవాళ 10 మందిని పిలిచి బండి సంజయ్ మీద దొంగ వీడియో తయారు చేయనంటాడు. ఈ పంట మడగ బట్టలు ఊడేసి కొడతాం, ఒక్కొక్కరిని బట్టలు కొడతాం. మీ జాగిరి కాదీడ అవ్వండి, నీ కుటుంబ జాగిరి కాదీడ. దొంగ వీడియోలు తయారు చేస్తే ఊకునే పరిస్థితి లేదు ఇప్పుడు. నీ ప్రభుత్వం ఉందనుకుంటున్నావు. ఇంకా దొంగ వీడియో తయారు చేస్తాడు. దొంగ వీడియోలు మీ బతికే కాదు. దొంగ బతికే, మీ దొంగ బతికే. అన్ని అబద్దాల బతుకు, మోసపూరితమైన వాగ్దానాల బతుకు. అంతకుముందు ఎవరు బండి సంజయ్ బీజేపీ వాళ్ళని ఇలా హిందూ అని చెప్పుకుంటారు మీరు. ఇలా అంతకుముందు హిందూ అని చెప్పుకోలే మీరు బొట్టు పెట్టుకోలేదా అంటే మేమే నేర్పించినాం బొట్టు పెట్టుకుని. నీకు హిందూ అని చెప్పించడం మేమే నేర్పించాం. నీకు, నీ కుటుంబానికి, నీ అయ్య కూడా మేమే నేర్పించినాం. అంత మీ అయ్య హిందూ అని చెప్పుకున్నాడా? హిందూ కానీ బొంద పెట్టిర్రు. దాన్ని దమ్మెంతో చూపెట్టినాం. ఎన్నికల్లో గెలిచాం. 80% ఉన్న హిందువులు ఓట్ బ్యాంక్ అమరి గెలిపించారు మమ్మల్ని. నోరు హద్దులు పెట్టుకోమంటారు. అహంకారం పనికిరాదు మనిషికి. అహంకారానికి పనికిరాదు మనిషికి. ఇలా ఎవరు పనులు చేస్తే ఎవరు కొబ్బరికాయ కొడుతున్నారు, ఎవరు ఎన్ని వేల కోట్ల నిధులు తీసుకొచ్చారో ప్రజలకు తెలుసు. మొన్నటి దానికా అధికారులు మీ చెప్పు చేతులు ఉన్నారు కాబట్టి కనీసం అధికారులను చెప్పనిచ్చే పరిస్థితి లేదు. అధికారులు చెప్పిందే మీడియాలో వస్తుంది. మీడియాలో కూడా వచ్చే పరిస్థితి లేదు. నిధులు తీసుకొచ్చింది మేము, అభివృద్ధి చేసింది మేము. కొబ్బరికాయలు కొట్టింది మీరు, అభివృద్ధిని అడ్డుకున్నది మీరు. ఇప్పటికైనా అహంకారం పనిచేయరు. మీ ప్లేస్ 3rd ప్లేస్. మీకు డిపాజిట్ రాదు. మీ పార్టీ నాకు ఘర్కా, నాకు ఘాట్కా. అరే ఇక్కడ లేదు అక్కలోనికి నీకు ఎందుకు ఓట్లు ఎందుకు వేస్తారు ప్రజలు చెప్పరు. నీకు వేస్తే ఏమొస్తుంది? మళ్ళీ అవే లేఖలు రాసుడే కదా. నువ్వు 1 లక్ష లేఖలు రాస్తే ఏమొచ్చింది? ఇవాళ ప్రజలు బండి సంజయ్ గెలిపిస్తున్నాయి కదా ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. చెప్పుకునే అవకాశం లేకుండా. ఎందుకంటే మొత్తం మళ్ళీ చెప్తున్నాయి కదా అధికారులు మీ వాళ్ళే, మీ బెదిరించే వాళ్ళే. అధికారులు చెప్పిందే పేపర్లు వస్తుంది. గిదే ఎగ్జాంపుల్ 150 కోట్ల రూపాయలు తీసుకొస్తే అధికారులను బెదిరించి సార్ బండి సంజయ్ పిలవద్దని చెప్పి నేను లేదు కొబ్బరికాయ కొట్టారు. ఇది ఉదాహరణ కాదా? ఇది ఇప్పటికైనా ఏది పడితే అది మొరుగుతే
అదే వాస్తవం అనుకుంటే రోడ్ల మీద తిరగవు, రాసి పెట్టుకో. నీ రోడ్ల మీద తిరగవు. నీ అహంకారాన్ని ఎట్లా తీస్తామో చూడు. ఇప్పుడు నీ అహంకారాన్ని ఎట్లా తీస్తామో చూడు. నీ అహంకారంతో మీ పార్టీ స్మాష్ అయిపోయింది, మొత్తం ఓటైపోయింది నీ అహంకారంతో. ఎన్నికల ప్రచారం పిలవడానికి భయపడ్డారు. నేను వీళ్ళ ఏం వాతాడు, ఏది పడుతుంది వాతాడు, ఆయన ఫేస్ చూస్తేనే అహంకారం. ఈయన ఓడలేదు ఉంటా, మొత్తం ఇప్పటికే ఉల్టా అయిపోయింది, పార్టీ మొత్తం సర్వనాశనం అయిపోయిందని ఎవడు కూడా నేను